3,000 రూపాయలు పింఛను ఈ పొద్దు 4,000 చేశారు. మరి అదే రకంగా 6,000, 10,000, 15,000. మరి అదే పింఛన్లు ఇచ్చే సిస్టంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉన్నప్పుడు ఇష్టమైనట్టు పింఛన్లు ఇచ్చినారు. అర్థమే కాదు, కుంటోడు లేకుంటే కూడా వాడిని కుంటోడుగా సృష్టించి కొందరికి డబ్బులు ఇచ్చారు. అదే మేము ఇప్పుడు ఈసారి చంద్రబాబు నాయుడు ఏమంటున్నారు, అయ్యా కుంటోడు కానీ గుడ్డోడు కానీ వాడు నిజంగా వికలాంగులు అయితే ఖచ్చితంగా ఆ ఏరియాలకు పోయేసి మీరు అక్కడ చూసి ఎమ్మెల్యేలు చూసి పోయి అక్కడ వీధుల్లో పోయేసి మీరందరూ నిజమైన లబ్ధిదారులకు పింఛన్లు ఖచ్చితంగా ఇవ్వండి. ఇచ్చే పింఛన్ ప్రతి ఒక్కరికి చేర్చాలి. మీరు అందరూ అక్కడ కూర్చోవాలి, గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, అట్లే డివిజన్ సభలు ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్లో అయితే పోయేసి అక్కడనే కూర్చొని పింఛన్లు ఇవ్వండి. మరి ఈ ప్రోగ్రాం అయిపోతానే కొత్త పింఛన్లకు కూడా మళ్ళీ శ్రీకారం చుట్టాము. ఆ కొత్త పింఛన్లు కూడా సరి అయిన లబ్ధిదారులకు అందేటట్టుగా మీరు అందరూ చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలను కూడా